హలో స్టూడెంట్స్, ఈరోజు ఇంకొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే న్యూక్లియర్ మెడిసిన్, రైట్? సో ఇప్పటిదాకా చాలాసార్లు మనం న్యూక్లియర్ బాంబ్స్ గురించి విన్నాము. మరి ఇది న్యూక్లియర్ మెడిసిన్ ఏంటిది, రైట్? ఇది మనకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి చెప్తున్నాము. సో లెట్స్ గో అహెడ్ విత్ ద టాపిక్, రైట్? మరి యాక్చువల్లీ వాట్ ఇట్ మీన్స్ వెన్ వి సే న్యూక్లియర్ మెడిసిన్. రీసెంట్లీ ఒక న్యూస్ ఆర్టికల్లో కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ద హిందూ ఆర్టికల్లో ద స్టోరీ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ట్రీటింగ్ థైరాయిడ్ రిలేటెడ్ డిసీజెస్. ఆర్టికల్ జూలై 19th రోజు న్యూస్లో రావడం జరిగింది. సో మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండర్ యూపీఎస్సీ. దెర్ఫోర్ హెల్త్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. లెట్స్ కవర్ దిస్, రైట్? చాలా ఇంట్రెస్టింగ్ కూడా. సో ఫస్ట్ విల్ సీ వాట్ ఈజ్ ద న్యూక్లియర్ మెడిసిన్, రైట్? సో న్యూక్లియర్ మెడిసిన్ ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో మెడికల్ సైన్స్లో చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, మనకు తెలుసు. దాంట్లో ఒక బ్రాంచ్ అనేది న్యూక్లియర్ మెడిసిన్ దట్ యూజెస్ రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్. అంటే న్యూక్లియర్ అని అనుకున్నప్పుడే మనకు తెలిసిపోతుంది సమ్ సార్ట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి. సో ఇట్ యూజెస్ రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్. వీటిని ఏమంటారంటే రేడియో ఫార్మస్యూటికల్స్ అంటారు. రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ డిసీజెస్, రేడియో ఫార్మస్యూటికల్స్, రైట్? సో న్యూక్లియర్ మెడిసిన్లో రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ యూజ్ చేస్తారు. దేనికి యూజ్ చేస్తారు అంటే టు డయాగ్నోస్ అండ్ ట్రీట్ డిసీజెస్. టూ పర్పసెస్ అండి, టు డయాగ్నోస్ ద డిసీజ్ అండ్ ఆఫ్టర్ దట్ టు ట్రీట్ ద డిసీజ్, రైట్? అగైన్ ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఏరియా ఆఫ్ రేడియాలజీ కూడా మనకు తెలుసు. చాలాసార్లు టెస్ట్స్ అవి చేయించుకోవడానికి హాస్పిటల్స్కి, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు రేడియాలజీ అనే డిపార్ట్మెంట్ చూస్తుంటాము. సో స్పెషలైజ్డ్ ఏరియా ఆఫ్ రేడియాలజీ వేర్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బాడీ టు స్టడీ ఆర్గాన్ ఫంక్షన్. అంటే మన బాడీలో, ఒక హ్యూమన్ బాడీలో స్మాల్ అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ని ఇంట్రడ్యూస్ చేసేసి, రీజన్ ఏంటంటే ఆర్గాన్ యొక్క ఫంక్షన్ స్టడీ చేయడానికి, ఆ ఆర్గాన్లో, బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్లో ఏదైనా అబ్నార్మాలిటీని డిటెక్ట్ చేయడానికి, అండ్ ఆఫ్టర్ దట్ దానికి సంబంధించి ట్రీట్ చేయడానికి కూడా వాడతారు. స్పెసిఫికల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో, థైరాయిడ్ ట్రీట్మెంట్లో ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ యూ గాట్, అంటే న్యూక్లియర్ మెడిసిన్ అన్నదానికి ఐడియా వచ్చింది కదా. మరి నౌ లెట్స్ కంటిన్యూ అండ్ సీ ఫర్దర్ థింగ్స్ ఇన్ టు ఇట్. వాట్ ఆర్ ద కీ టర్మ్స్ అండ్ టర్మినాలజీస్? ఫస్ట్ అనేది రేడియో ఫార్మస్యూటికల్స్, అంటే డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ కంటైనింగ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ యూజ్డ్ ఫర్ డయాగ్నోసిస్ ఆర్ థెరపీ. ఇది ఒకటి చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మరి రేడియో ఐసోటోప్స్ అంటే ఏంటిది అంటే దే ఆర్ యాక్చువల్లీ అన్స్టేబుల్ యాటమ్స్ దట్ ఎమిట్ రేడియేషన్. రైట్? సో ఎగ్జాంపుల్స్కి వచ్చేసి టెక్నీటియం ఆర్ అయోడిన్ 131 అనేవి రేడియో ఐసోటోప్స్ కిందన చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇమేజింగ్ టెక్నిక్స్ అంటే ఏంటిది అంటే ఇమేజింగ్ టెక్నిక్స్ అంటే సిటీ స్కాన్ అలాంటివి, రైట్? కానీ ఇక్కడ వచ్చేసి ఎస్పిఈసిటీ అండ్ పిఈటి స్కాన్స్. జనరల్గా సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవి మనం వింటుంటాము, రైట్? ఇది స్పెషల్గా వచ్చేసి ఇప్పుడు స్పెక్ట్ స్కాన్ ఒకటి, పెట్ స్కాన్ ఒకటి. విల్ సీ దట్ రిగార్డింగ్ లేటర్ ఆన్. మరి స్పెక్ట్ అంటే ఏంటి, పెట్ అంటే ఏంటి అనేది. బట్ ఏంటంటే టు విజువలైజ్ ఇంటర్నల్ ఆర్గాన్స్, హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఈ స్కాన్స్ ద్వారా విజువలైజ్ చేయొచ్చు. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి థెరనాస్టిక్స్ అంటే ఇట్ కంబైన్స్ థెరపీ అండ్ డయాగ్నోస్టిక్స్. అంటే ఒకటేసారి థెరపీ అండ్ డయాగ్నోస్టిక్స్ రెండింటిని కంబైన్ చేసేసి డయాగ్నోస్ కూడా అప్లై అవుతుంది, ట్రీట్మెంట్ కూడా అప్లై అవుతుంది. యూజింగ్ ద సేమ్ రేడియో ఫార్మస్యూటికల్, అంటే సేమ్ రేడియో ఐసోటోప్ని వాడేసి అట్ ఏ టైం ట్రీట్మెంట్ కూడా, డయాగ్నోస్ కూడా చేయటం, ట్రీట్మెంట్ కూడా చేయటం. ఇవి ఏంటంటే కాస్త కీ కాన్సెప్ట్స్ అండి న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి.
నెక్స్ట్ వచ్చేసి we'll get into the details. What is actually radio pharmaceutical, right? So what we see here is these are radioactive compounds, right? Attaching అంటే ఈ రేడియోయాక్టివ్ కంపౌండ్స్కి ఏం చేస్తారంటే దే అటాచ్ ఆ రేడియో ఐసోటోప్, రైట్, టు ఎ బయోలాజికల్లీ యాక్టివ్ మాడ్యూల్. మరి ఇక్కడ బయోలాజికల్లీ యాక్టివ్ మాడ్యూల్ ఏమవుతుంది అంటే మోస్ట్ స్పెసిఫికలీ గ్లూకోజ్ అవ్వచ్చు, లేదా బాడీలో ఉన్నటువంటి ఏదైనా హార్మోన్ అవ్వచ్చు. సో గ్లూకోజ్ లేదా హార్మోన్ అయితే బయోలాజికల్లీ యాక్టివ్ మాలిక్యూల్ మన బాడీలో ఉందో ఆ మాలిక్యూల్ని ఒక రేడియో ఐసోటోప్ అటాచ్ చేసేస్తారు. అప్పుడు ఆ మాలిక్యూల్ మన బాడీలో రొటేట్ అవుతుంది, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. కాబట్టి ఆ మాలిక్యూల్తో పాటు ఈ రేడియో ఐసోటోప్స్ కూడా మన బాడీలో మొత్తం తిరుగుతుంది, రైట్. దాన్ని ఒక క్యారియర్ మాడ్యూల్ అని కూడా అంటున్నాం, క్యారియర్ మాలిక్యూల్, రైట్. దీన్ని ఏమంటున్నామంటే ఒక క్యారియర్ మాలిక్యూల్ అంటున్నాం. ఇట్ టార్గెట్స్ అ స్పెసిఫిక్ ఆర్గాన్, లేదా ఆ ఆర్గాన్లో ఉన్నటువంటి ఏదైనా స్పెసిఫిక్ టిష్యూ, ఆర్ మేబీ ఆ సెల్యులర్ రెసెప్టర్. అంటే అంత మైన్యూట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఒక ఆర్గాన్ని టార్గెట్ చేయొచ్చు, ఆ ఆర్గాన్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ టిష్యూని టార్గెట్ చేయొచ్చు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ సెల్ని కూడా టార్గెట్ చేయొచ్చు మనకు ఈ రేడియో ఫార్మస్యూటికల్స్తో, రైట్. హౌ ఇట్ ఈస్ గివెన్ అంటే ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ఇంజెక్షన్. అంటే ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇక్కడ మనమైతే క్యారియర్ మాలిక్యూల్ అనుకుంటున్నామో, రైట్, ఈ క్యారియర్ మాలిక్యూల్ అనేది ఇట్ క్యాన్ బి గివెన్ బై ఇంజెక్షన్, రైట్, ఆర్ ఎల్స్ బై స్వాలోయింగ్. అంటే ఒక పిల్, ఒక మెడిసిన్ లాగా కూడా ఇవ్వచ్చు, ఒక ఇన్హేలర్ అంటే ఒక ఇన్హేలర్ టైప్లో కూడా ఇన్హేల్ చేయడానికి ఇవ్వచ్చు. సో 3 మెథడ్స్లో మనకు రేడియో ఫార్మస్యూటికల్స్ అనేవి బాడీలో పంపిస్తున్నారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఫ్లోరోడిఆక్సీ గ్లూకోజ్ అనేది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ రేడియో ఫార్మస్యూటికల్ అండి. ఫ్లోరోడిఆక్సీ గ్లూకోజ్, ఎఫ్డిజి అంటారు. ఇక్కడ గ్లూకోజ్ అని చెప్పాం కదా, దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పెట్ స్కాన్స్. తర్వాత ఇక్కడ రీజన్ ఏంటంటే ఎఫ్డిజి అనేది ఇట్ మిమిక్స్ గ్లూకోజ్ అండ్ ఈస్ టేకెన్ అప్ బై సెల్స్. అంటే అంటే గ్లూకోజ్కి ఐడెంటికల్గా ఉంటుంది కాబట్టి బాడీలో ఉన్నటువంటి సెల్స్ వెంటనే దీనికి అబ్జార్బ్ చేసేస్తాయి. స్పెసిఫికల్లీ క్యాన్సర్ సెల్స్ విచ్ కన్జ్యూమ్ మోర్ గ్లూకోజ్ అబ్జార్బ్ మోర్ ఎఫ్డిజి, హెల్పింగ్ లొకేట్ ద ట్యూమర్. యాక్చువల్ ట్యూమర్ ఎక్కడుంది అనేది మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఇది గ్లూకోజ్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ కూడా గ్లూకోజ్ని వెంటనే అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్. సో ఇక్కడ వచ్చేసి యూ కెన్ సీ రేడియో ఫార్మస్యూటికల్ అనేది ఒక రేడియో యాక్టివ్ కంపౌండ్, ఒక లింకర్. అంటే ఏదైతే ఈ క్యారియర్ మాలిక్యూల్ ఉంటుందో ఆ క్యారియర్ మాలిక్యూల్ని లింక్ చేసినప్పుడు తర్వాత ఆ టార్గెటింగ్ మాలిక్యూల్ని అటాచ్ చేసేసి టార్గెట్ ప్రోటీన్ మీద వర్క్ చేసుకుంటూ క్యాన్సర్ సెల్స్ ఎక్కడైతే ఉంటాయో, అంటే క్యాన్సర్ అవ్వచ్చు, వేరే డిసీజ్ ఏదైనా అవ్వచ్చు, ఆ డిసీజ్కి సంబంధించిన సెల్ మీద అది వర్కౌట్ అనేది అక్కడ జరుగుతుంది, రైట్. సో హౌ ఇట్ వర్క్స్ అంటే ఫస్ట్ వచ్చేసి మనకు రేడియో ఫార్మస్యూటికల్స్ ఒకటి, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇలా రేడియో ఫార్మస్యూటికల్స్ వాడినప్పుడు మనకు సెకండ్ ఏంటంటే డిటెక్షన్, అంటే డిటెక్టింగ్ ద ప్రాబ్లం. మరి ఎలా అంటే ఈ రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ అనేది అయితే రేడియో యాక్టివ్ ఫార్మస్యూటికల్స్ ద్వారా బాడీలో వెళ్ళిన తర్వాత డిటెక్షన్ వర్క్ చేస్తాయి. ఎలా చేస్తాయంటే దే ఎమిట్ ది గామా రేస్, అండ్ అలా గామా రేస్ ఎమిట్ చేసినప్పుడు దానికి ఇమేజింగ్ అంటే మనకు డిటెక్ట్ చేయడానికి అవసరపడేటటువంటి మనకు టూల్స్ ఏంటంటే ఇక్కడ ఇమేజింగ్ డివైసెస్. ఎలాంటి డివైసెస్ అంటే ఈ గామా రేస్ని డిటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి గామా కెమెరాస్ అవ్వచ్చు, వాటిని స్పెక్ట్ అంటారు, లేదా పెట్ స్కానర్స్ అవ్వచ్చు, లేదా స్పెక్ట్ సిటీ ఆర్ పెట్ సిటీ అంటే హైబ్రిడ్ రెండింటిని కలిపేసి సిటీ స్కాన్ లాంటివి, రైట్, కంబైన్ చేసేసి కూడా అలాంటి కెమెరాస్ కూడా అలాంటి టూల్స్ కూడా ఉన్నాయి. అవి ఈ గామా రేస్ని స్టడీ చేస్తాయి. చేసిన తర్వాత ఇక్కడ దే క్యాప్చర్ ద రేడియేషన్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ అ 3D ఇమేజ్, రైట్. ఒక 3D ఇమేజ్లో దీన్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ షోస్ దట్ ఆర్గాన్ ఫంక్షన్. అంటే అలా జరిగినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది. ఇలా ఇమేజెస్ ఫామ్ అయినప్పుడు ప్రతి ఒక్క ఆర్గాన్కి సంబంధించి ఎలా ఫంక్షన్ జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుందండి, రైట్. అండ్ దీస్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆర్గాన్ ఫంక్షన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి
డిటెక్షన్ అయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఇమేజ్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ 3D ఇమేజెస్ని మనం ఇక్కడ ఇమేజింగ్ అంటున్నాము. మరి ఆ ఇమేజింగ్ ఎక్కడెక్కడ మనకు యూస్ఫుల్ అవుతుంది అంటే కామన్ స్కాన్స్ ఏంటంటే బోన్ స్కాన్స్, అంటే బోన్స్కి రేడియో ఫార్మస్యూటికల్స్ బోన్స్లో కూడా పంపించి కంప్లీట్ బోన్ స్కాన్ చేసేసి బోన్ ఎలా ఫంక్షన్ అవుతుంది అని తెలుసుకోవచ్చు. కంప్లీట్ బోన్కి సంబంధించి ఒక 3D ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. థైరాయిడ్ స్కాన్ అవుతుంది, పెట్ స్కాన్ అవుతుంది, రెనాల్ స్కాన్స్ అవుతున్నాయి, కార్డియాక్ స్కాన్స్ కూడా ఇక్కడ అవుతున్నాయి. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్లో ఇమేజింగ్ అనేది జరుగుతుంది. సో ఇది మెథడ్ అండి. సో రేడియో ఫార్మస్యూటికల్ వాడటం, రైట్, తర్వాత ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేయడం, తర్వాత దానికి ఇమేజ్ అనేది జనరేట్ చేయడం. దిస్ ఈజ్ ద వే ఆ న్యూక్లియర్ మెడిసిన్ వర్క్స్, రైట్. మరి కమింగ్ టు ది అప్లికేషన్స్ ఆఫ్ ద న్యూక్లియర్ మెడిసిన్, కరెంట్లీ అది ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అంటే క్యాన్సర్ డిటెక్షన్లో, రైట్. సో పెట్ స్కాన్స్ హెల్ప్ లొకేట్ ద ట్యూమర్స్ అండ్ మెటాస్టేసిస్, రైట్, అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్యూమర్స్ని డిటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ ఫంక్షన్, అంటే ఏదైనా మయోకార్డినల్ పర్ఫ్యూషన్ ఉన్నా లేదా ఇమేజింగ్ డిటెక్ట్స్, అంటే పర్ఫ్యూషన్ ఇమేజింగ్ డిటెక్ట్స్ ద కొరోనరీ ఆర్టరీ డిసీజెస్, అంటే ఆర్టరీలో కానీ ఎలాంటి ఏదైనా డిసీజెస్ ఉంటే వెంటనే మనకి ఇక్కడ తెలిసిపోతుందండి, రైట్. మామూలుగా సిటీ స్కాన్స్లో ఇవి రావు. సో స్పెసిఫిక్ దీనికి న్యూక్లియర్ మెడిసిన్ అనేది వాడుతున్నారు. బ్రెయిన్ ఇమేజింగ్లో, రైట్, యూజ్డ్ ఇన్ ఎపిలెప్సీ, పార్కిన్సన్స్ డిసీజ్, అల్జీమర్స్ డిసీజ్ని డయాగ్నోస్ చేయడానికి కూడా బ్రెయిన్లో ఇలాంటివి రేడియో ఫార్మస్యూటికల్స్ని వాడుతున్నారు. బోన్ స్కాన్స్, థైరాయిడ్ ఫంక్షన్స్. సో వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఈ అప్లికేషన్స్లో కూడా మనం చూస్తున్నది డయాగ్నోస్టిక్ పర్పస్. అగైన్ విత్ ఇన్ ద డయాగ్నోస్టిక్ పర్పస్ ఇంకా మనకు స్పెసిఫిక్ టార్గెటెడ్ డీటెయిల్స్ కావాలి అంటే హార్ట్లో బ్లడ్ ఫ్లో చెక్ చేయొచ్చు, బ్లాకేజెస్ ఏదైనా ఉంటే చెక్ చేయొచ్చు, వయబిలిటీ అంటే మరి ఆ బ్లడ్ వెజిల్ వయబులా లేదా దానికి సంబంధించి ఏదైనా సపరేట్ బైపాస్ సర్జరీ అవసరం ఉంటుందా అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. బ్రెయిన్లో కూడా చూసుకుంటే ఎపిలెప్సీ, అల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ కూడా చేసుకోవడానికి జరుగుతుంది. దానికి సంబంధించిన స్కాన్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. బోన్స్లో కూడా మెటాస్టేటిస్ ఇన్ఫెక్షన్స్ లేదా ఫ్రాక్చర్స్ ఉంటే కూడా మనకు తెలుస్తుంది. థైరాయిడ్కి సంబంధించిన కూడా హైపర్ థైరాయిడిజం లేదా థైరాయిడ్లో కూడా సమ్టైమ్స్ క్యాన్సర్ వస్తాయి, దానికి కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. కిడ్నీస్లో కూడా అబ్స్ట్రక్షన్ ఏదైనా అవుతుందా, డిఫరెన్షియల్ ఫంక్షన్ అంటే నార్మల్గా కాకుండా వేరే విధంగా ఏదైనా కిడ్నీస్ ఫంక్షన్ చేస్తున్నా కూడా మనకు తెలుస్తుంది. క్యాన్సర్లో కూడా ట్యూమర్ డిటెక్షన్, స్టేజింగ్ అంటే ఏ స్టేజ్లో క్యాన్సర్ వచ్చేసింది, ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజ్ అనేది కూడా మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. రికరెన్స్ అంటే మళ్ళీ క్యాన్సర్ రావడానికి ఏదైనా ఛాన్స్ ఉందా అనేది కూడా మనకు ఇలాంటి స్కాన్స్ ద్వారా తెలవడానికి అవకాశం ఉంది. సో ఈ డాటా చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఎపిలెప్సీ ఈజ్ రిలేటెడ్ టు వాట్, బోన్స్ ఆర్ బ్రెయిన్, అలాంటి క్వశ్చన్స్ రావచ్చు, రైట్. మెటాస్టాటిస్ ఈజ్ ఎ కండిషన్ రిలేటెడ్ టు బోన్స్ ఆర్ బ్రెయిన్ ఆర్ థైరాయిడ్కి సంబంధించా అన్నటువంటి క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. నెక్స్ట్ అప్లికేషన్స్లోనే ఇప్పుడు థెరపటిక్ పర్పసెస్ చూద్దాం. ఇప్పటిదాకా మనం డయాగ్నోసిస్ అనేది చూసాము, మరి థెరపటిక్స్లో ఎలా జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూద్దామండి. థెరపటిక్స్లో ఏంటంటే సర్టెన్ ఐసోటోప్స్ దే డెస్ట్రాయ్ ది అబ్నార్మల్ సెల్స్. మనకు మెయిన్గా డిసీజెస్ ఎందుకు అవుతున్నాయంటే సెల్స్ అనేవి అబ్నార్మల్గా మారడం వల్ల, అబ్నార్మల్ సెల్స్ వల్ల మనకు ఏదైనా డిసీజెస్ అనేది వస్తుంది. దేర్ఫోర్ ఆ అబ్నార్మల్ సెల్ని డిస్ట్రాయ్ చేసేస్తే ఆ డిసీజ్ని క్యూర్ చేసుకున్నట్టే కదా. సో ఇక్కడ పర్పస్ అండి థెరపటిక్ పర్పసెస్లో ట్రీట్మెంట్ గురించి, రైట్. సర్టెన్ ఐసోటోప్స్ అంటే రేడియో ఐసోటోప్స్ ఏంటంటే ది డెస్ట్రాయ్ ది అబ్నార్మల్ సెల్స్. మరి అవి ఎలాగా అంటే ప్రొసీజర్స్, రేడియో అయోడైన్ థెరపీ అని ఒకటి ఉంది. దాంట్లో ఏమవుతుంది అంటే హైపర్ థైరాయిడిజంని కానీ లేదా థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్ని కానీ ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ల్యూటేటియం అండ్ ఇట్రియం థెరపీస్ కూడా ఉన్నాయి. అవి దేనికోసం అంటే ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి లేదంటే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్కి సంబంధించి ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బోన్ పెయిన్ పాలియేషన్ అంటే ఇక్కడ కూడా రేడియో ఐసోటోప్స్ ద్వారా బోన్లో కానీ ఏదైనా క్యాన్సర్ ఉందా అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. లివర్ క్యాన్సర్కి సంబంధించి, తర్వాత న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్కి సంబంధించి, తర్వాత బోన్ పెయిన్ పాలియేషన్ అండ్ మెటాస్టాటిస్ గురించి కూడా మనకు వేరియస్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుస్తుంది. అంటే థెరపెటిక్స్లో వస్తే, ట్రీట్మెంట్స్లో వస్తే.
రైట్. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్, అంటే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్. ఇక్కడ మనకు చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇట్ డిటెక్ట్స్ డిసీజెస్ ఇన్ ఎర్లీ స్టేజెస్, అంటే క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్లోనే తెలిసిపోతుంది. ఫస్ట్ అంటే థర్డ్ స్టేజ్కి వచ్చాక కూడా వేరే టెస్ట్లో తెలుసుకోవచ్చు, కానీ థర్డ్ స్టేజ్లో వచ్చిన తర్వాత క్యాన్సర్ తెలిసినా కానీ మనకు పెద్దగా టైం ఉండకపోవచ్చు ట్రీట్మెంట్కి, అడ్వాన్స్ స్టేజెస్లో ఉంది పుట్టింది కాబట్టి. బట్ యూజింగ్ ద న్యూక్లియర్ మెడిసిన్స్ చాలా ఎర్లీ స్టేజెస్లోనే క్యాన్సర్ కానీ అలాంటి లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అయినా ఉంటే చాలా ముందు తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంది. రైట్. సో డిటెక్ట్స్ డిసీజెస్ ఎర్లీ ఈవెన్ బిఫోర్ స్ట్రక్చరల్ చేంజెస్ ఒకర్. రైట్. మినిమల్లీ ఇన్వేజివ్ అండ్ జనరల్లీ పెయిన్లెస్. రైట్. ఇన్వేసివ్ అంటే ఇంజెక్షన్స్ అలాంటివి ఏమీ లేకుండా మినిమల్ ఇన్వేసివ్ అండ్ జనరల్ ఏంటంటే ఇలాంటి ట్రీట్మెంట్స్లో ఏమీ పెయిన్ అనేది ఉండదు. రైట్. ఇట్ హెల్ప్స్ మానిటర్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఎఫెక్టివ్లీ, ఎందుకంటే డైరెక్ట్ ఆర్గానిక్ టిష్యూనే టార్గెట్ చేస్తున్నాం కాబట్టి రేడియో ఫార్మస్యూటికల్స్ అన్న ఏదైతే క్యారియర్ ఉందో డైరెక్ట్ ఆ టిష్యూలోనే ఉండి మనకు 3D ఇమేజ్ కూడా ఇస్తుంది కాబట్టి డైరెక్ట్లీ ఎగ్జాక్ట్ మానిటర్ చేసి ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంది. సో దీనివల్ల టార్గెటెడ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి రిస్క్స్. మరి ఎందుకంటే రేడియో యాక్టివిటీ ఉంటుంది కాబట్టి న్యూక్లియర్ సబ్స్టాన్సెస్ వాడుతున్నాం కాబట్టి మరి వాట్ ఈస్ ద రిస్క్ అంటే దెర్ ఆర్ డోసెస్. మరి ఈ డోస్ అనేది చాలా కేర్ఫుల్లీ క్యాలిక్యులేట్ చేసి డోస్ ఇవ్వడం జరుగుతుంది. రేడియో ఐసోటోప్ డోసెస్ ఏవైతే ఇస్తారో అది కూడా చాలా మినిమల్ ఎక్స్పోజర్ ఇక్కడ ఉంటుంది. రైట్. ఏంటంటే యూజెస్ వెరీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ రేడియేషన్, అంటే మరీ హై లెవెల్ రేడియేషన్ ఇక్కడ ఉండదండి, చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్నే వాడుతున్నారు. రైట్. విచ్ ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ safe for human beings. That the most radio tracers decay quickly and leave the body through urine or stool. అంటే ఏదైతే రేడియో ఐసోటోప్స్ బాడీలో పంపిస్తున్నారో అవి బాడీలో ఉండిపోవండి, వెంటనే డీకే అయిపోతాయి. ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ అనేవి మనం తర్వాత స్లైడ్స్లో కూడా చూసుకోవచ్చు. రైట్. తర్వాత వన్స్ దే గెట్ డీకేడ్ దే లీవ్ ద బాడీ, రైట్, త్రూ యూరిన్ ఆర్ మేబీ స్టూల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి పేషెంట్స్ ఆర్ ఆఫెన్ టోల్డ్ టు అవాయిడ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ అదర్స్. అంటే ఎవరికైతే ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో మనం ఏం చూస్తామంటే వాళ్ళని కాస్త ఐసోలేటెడ్గా పెడతారు ఒక 3 days 4 days, మేబీ ఒక 1 week 10 days కూడా. ఏంటంటే మిగతా వాళ్ళని కలవకండి, మీరు కాస్త ఐసోలేట్గా సపరేట్గా రూమ్లో ఉండండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రేడియో యాక్టివ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అలాంటి రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి కాస్త అవాయిడ్ చేయమని చెప్తారు. సో అగైన్ ద రిస్క్ ఈజ్ వెరీ లో, బెనిఫిట్స్ అవుట్వైడ్స్ ద రిస్క్. అంటే రిస్క్ డెఫినెట్లీ ఉంది కానీ రిస్క్ చాలా తక్కువ, దానికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ కాబట్టి అవి వాడడానికి మనకు ఈజీ. నెక్స్ట్ వచ్చేసి నాట్ రికమెండెడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ అన్లెస్ ఇట్ ఈస్ 100%, అంటే అన్లెస్ ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్. అంటే జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్ ఎక్స్పోజర్ యూజువల్లీ లెస్ దాన్ ఆర్ కంపేరబుల్ టు ఎక్స్రేస్ ఆర్ సిటీ స్కాన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇలాంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి మనకు ప్రిలిమ్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో డెఫినెట్లీ రావచ్చు. రైట్. అంటే న్యూక్లియర్ మెడిసిన్లో ఇస్తున్నటువంటి రేడియేషన్ ఏది ఉందో ఈజ్ దట్ రేడియేషన్ మోర్ దాన్ ఎక్స్రేస్ ఆర్ మోర్ దాన్ సిటీ స్కాన్స్ అంటే కాదండి. ఇట్స్ కంపేరబుల్, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు వాట్ ద రేడియేషన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ డ్యూరింగ్, అంటే ఎక్స్రేలో ఏదైతే రేస్కి ఎక్స్పోజ్ అవుతున్నామో సిటీ స్కాన్లో ఏదైతే రేస్కి ఎక్స్పోజ్ అవుతున్నామో అంత మాత్రమే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమీ లేదు అని ఇక్కడ క్లియర్గా చెప్పడం అన్నది పాయింట్ అండి. రైట్. సో రిస్క్ కూడా కొంతగా ఉంది కానీ దానికి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వచ్చేసి కామన్లీ యూజ్డ్ రేడియో ఐసోటోప్స్. మరి న్యూక్లియర్ మెడిసిన్లో కామన్లీ యూజ్ చేసుకున్నటువంటి ఐసోటోప్స్ ఏంటివి అంటే ఇక మనం చూస్తాం, అంటే టెక్నీటియం ఒకటి ఉందండి, ఇది యూస్డ్ ఫర్ బోన్ కార్డియాక్ ఆర్ రెనల్ స్కాన్స్కి సంబంధించి. మరి ఈ ఐసోటోప్ హాఫ్ లైఫ్ అంటే అప్రాక్సిమేట్లీ 6 hours. అంటే ఇందాక చూసాం కదండి రేడియో యాక్టివ్ మెటీరియల్ డీకే అయిపోతుంది, డీకే అయిపోయిన తర్వాత బాడీ నుంచి యూరిన్ ద్వారా కానీ స్టూల్ ద్వారా కానీ బయటకు వెళ్ళిపోతుంది. మరి ఆ డీకే అవ్వడానికి టైం ఎంత అంటే జనరల్గా రేడియో యాక్టివ్ వాటిలో హాఫ్ లైఫ్ చూస్తారండి. హాఫ్ లైఫ్ వరకే వాళ్ళు యాక్టివ్ ఉంటారు, హాఫ్ లైఫ్ తర్వాత వాళ్ళు యాక్టివ్గా ఉండరు మోస్ట్లీ. రైట్. మోస్ట్ ఆఫ్ దేర్ పవర్ డిక్లైన్స్. సో హార్డ్లీ 6 hours వరకే వాళ్ళు యాక్టివ్ ఉంటారు కాబట్టి చాలా స్మాల్ అమౌంట్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి అయోడిన్ 123 ఆర్ అయోడిన్ 131 రెండు ఉన్నాయండి అయోడిన్లో, అయోడిన్ 123 ఆర్ అయోడిన్ 131. ఇవి థైరాయిడ్ కోసం వాడుతున్నారు, థైరాయిడ్ డయాగ్నోసిస్కి ప్లస్ థైరాయిడ్ థెరపీకి కూడా వాడుతున్నారు. వీటి లైఫ్ టైం ఏంటంటే మన బాడీలో వచ్చాక ఆల్మోస్ట్ 8 days అది బాడీలో ఉండిపోతుంది. రైట్.
నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరైన్ 18, ఇది పెట్ స్కాన్స్లో వాడుతున్నారు. ఆల్మోస్ట్ పెద్దగా టైంలో గంటన్నర పాటు బాడీలో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి గ్యాలియం 68, రైట్, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఇమేజింగ్లో ఇలాంటి ఐసోటోప్ని వాడుతున్నారు. హార్డ్లీ 1 అవర్ అది బాడీలో ఉంటుంది. రైట్, తర్వాత ల్యూటేటియం అనేది క్యాన్సర్స్లో వాడుతున్నారండి. ఆల్మోస్ట్ 1 వీక్, అంటే 6 to 7 days, 6.7 days అంటున్నారు ఇక్కడ, అప్రాక్సిమేట్లీ 7 days వీక్ అనుకోండి. రైట్, తర్వాత ఇట్రియం 90 కూడా ఏంటంటే లివర్ క్యాన్సర్స్లో కూడా వీటిని వాడడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కామన్లీ యూజ్డ్ రేడియో ఐసోటోప్స్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా మనం పెట్ స్కాన్, స్పెక్ట్ స్కాన్ అని చూస్తున్నాం. మరి అసలు పెట్ అంటే ఏంటి, స్పెక్ట్ అంటే ఏంటి ఒకసారి చూసుకుంటే, రైట్, పెట్కి ఫుల్ ఫామ్ ఏంటంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, పాజిట్రాన్ ఎమిషన్. మరి స్పెక్ట్ అనేసి సింగిల్ ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ. రైట్, ఇది డిఫరెన్స్ అండి. ఏంటంటే జనరల్గా పెట్ అండ్ స్పెక్ట్ బోత్ ఆర్ నాన్ ఇన్వేజివ్. అగైన్ నాన్ ఇన్వేజివ్ అంటే ఏంటిది అంటే, జనరల్గా ఇన్వేజివ్ దేని అంటాం, మన బాడీలో ఇంజెక్షన్ ఎప్పుడైతే తీసుకుంటామో, ఇంజెక్షన్ అవ్వచ్చు, సర్జరీ అవ్వచ్చు, ఎక్కడైతే బాడీని కట్ చేయాల్సిన అవసరం వస్తుందో వాటిని ఇన్వేసివ్ అంటాము. ఇక్కడ నాన్ ఇన్వేసివ్ అంటున్నాం ఎందుకంటే బాడీలో కట్ లేదు, బాడీలో సర్జరీ లేదు. రైట్, ఎలాంటి బాడీలో ఎంటర్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది బాడీలో ఎంటర్ అవ్వట్లేదు, ఇంజెక్షన్ అవ్వచ్చు, ఫిజికల్ ఆబ్జెక్ట్. రైట్, సో అలాగా లేదు. మామూలుగా మెడిసిన్ ద్వారా కానీ ఇన్హలేషన్ ద్వారా కానీ అలా వెళ్తుంది. సో నోట్తో అంటే ఓరల్లీ వెళ్తుంది కాబట్టి దాన్ని మనం నాన్ ఇన్వేసివ్ అనే అంటాము. రైట్, తర్వాత అంటే నాన్ ఇన్వేసివ్ న్యూక్లియర్ మెడిసిన్ ఇమేజింగ్ టెక్నిక్స్. రైట్, రైట్, ఇది. తర్వాత పెట్ అనేది ఈజ్ మోర్ ప్రిసైజ్, సెన్సిటివ్ బట్ కాస్ట్లియర్. సో పెట్ స్కాన్ అనేది కాస్త కాస్ట్లీ అండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి స్పెక్ట్ స్కాన్ అయితే ఉందో ఇది కాస్త చీపర్ అండ్ వైడ్లీ యూజ్డ్. ఇది స్పెసిఫికల్లీ కార్డియాక్లో కానీ స్కెలిటల్ ఇమేజింగ్లో కూడా వాడతారు. సో స్పెక్ట్ అనేది కాస్త చీపర్, పెట్ అనేది కాస్త కాస్ట్లియర్ అండి, కాస్ట్ వైజ్గా. రైట్, తర్వాత అప్లికేషన్స్లో కూడా చూస్తే పెట్ స్కాన్ ఎక్కడ వాడుతున్నారంటే ఆన్కాలజీ అంటే క్యాన్సర్ సంబంధించిన డిపార్ట్మెంట్, న్యూరాలజీ అంటే బ్రెయిన్ సంబంధించింది, కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించిన స్కానింగ్స్ ఉంటే అక్కడ పెట్ స్కాన్ అనేది వాడుతున్నారు. స్పెక్ట్ అగైన్ కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్లో, బోన్ స్కాన్స్లో, బ్రెయిన్ పర్ఫ్యూషన్ ఫంక్షన్స్ కానీ థైరాయిడ్ ఫంక్షన్స్లో కూడా ఇలాంటి వాటిలో జనరల్గా స్పెక్ట్ టైప్ ఆఫ్ ఇమేజింగ్ అనేది జరుగుతుంది. రైట్, తర్వాత న్యూక్లియర్ మెడిసిన్ ఇన్ ఇండియా. రైట్, సో మరి ఫ్రమ్ వెన్ డిడ్ వి స్టార్ట్ దిస్ ఇన్ ఇండియా అనేది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇట్ సెల్ఫ్ అంటే మనకు ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చిన టైం నుంచే మనం దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా రికగ్నైజ్డ్ ద పొటెన్షియల్ ఆఫ్ అటోమిక్ ఎనర్జీ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంక్లూడింగ్ మెడిసిన్. సో మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచే మనం అటామిక్లో కూడా వర్క్ చేస్తున్నాం, ఈవెన్ స్పేస్ కూడా. ఆ మూమెంట్ నుంచే స్పేస్లో కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఆ మూమెంట్ నుంచి అటామిక్ ఎనర్జీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. రైట్, సో వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ దట్ అటామిక్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పసెస్లో వాడడానికి అప్పుడే మనం మొదలు పెట్టాము. ఆ పీస్ఫుల్ పర్పసెస్లో వన్ ఆఫ్ ద పర్పస్ ఇస్ మెడిసిన్, అంటే ట్రీట్మెంట్ కోసం కూడా ఆల్మోస్ట్ ఆ టైం నుంచే మనం దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954 అండర్ హోమీ భాబాస్ లీడర్షిప్. రైట్, మరి అక్కడ నుంచి ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ IAEA అంటే అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా కూడా కొలాబరేషన్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇండియాలో కూడా ఏంటంటే ఇట్ ఫెసిలిటేటెడ్ ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మీద అప్పటి నుంచే మనం అనేది వర్క్ అనేది చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ వాట్ వి సీ ఇస్ ద కీ ఇన్స్టిట్యూషన్స్. మరి వాట్ ఆర్ ద కీ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ న్యూక్లియర్ మెడిసిన్ ఇన్ ఇండియా? వి సీ దట్ ఫస్ట్ ఈజ్ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్. అంటే వాట్ ఈజ్ ఇట్స్ రోల్ అంటే ఇట్ ప్రొడ్యూసెస్ రేడియో ఐసోటోప్స్ ఫర్ మెడికల్ యూజ్. సో మెడికల్ యూజ్ కావాల్సినటువంటి రేడియో ఐసోటోప్స్ ఇందాక మనం అయితే చూసాము అంతకుముందు స్లైడ్స్లో, ఆ ఐసోటోప్స్ అనేవి మనకు BARCలో డెవలప్ అవుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్ మెడిసిన్ సెంటర్, ఇది కూడా ముంబైలో ఉందండి. ఇట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ మెడిసిన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అంటే న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి ట్రైనింగ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, అది మనకి ఇక్కడ రేడియేషన్ మెడిసిన్ సెంటర్
సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముంబైలో. నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్ తెలిసిందని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో న్యూక్లియర్ స్కాన్స్ కానీ థెరపీస్ కానీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మీకు ఇవి అవైలబుల్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వచ్చేసి టాటా మెమోరియల్ హాస్పిటల్ కూడా న్యూక్లియర్ ఆన్కాలజీ లీడర్, అంటే ఏషియాలోని చూసుకుంటే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హాస్పిటల్స్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ, బ్రిట్ అంటారు. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెడీ టు యూజ్ కిట్స్. రెడీ టు యూజ్ అంటే రేడియో యాక్టివిటీకి సంబంధించి, అంటే న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి కొన్ని రెడీ టు యూజ్ టెస్ట్ కిట్స్ కూడా ఇక్కడ రెడీ చేశారు. అలాంటి టెస్ట్ కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది BRIT దగ్గర ఉంది. తర్వాత చాలా వరకు ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. టైర్ 1 సిటీస్లో రేడియో ఐసోటోప్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. రైట్. సో దీస్ ఆర్ ద కీ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషన్. మరి హూ ఆర్ కంట్రోలింగ్ దిస్ న్యూక్లియర్ మెడిసిన్ అన్న కాన్సెప్ట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఇండియాలో అంటే, వీ హ్యావ్ అగైన్ AERB, దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డ్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఓన్లీ ఇన్ లైసెన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ బై ట్రైన్డ్ న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్స్. అంటే డాక్టర్స్ ఎవరైతే వీటిని అంటే ఇలాంటి మెడిసిన్స్ని వాడుతున్నారో వాళ్ళ స్ట్రిక్ట్గా ట్రైనింగ్ జరిగి ఉంటుంది. ఈ మెథడ్, ఈ ప్రొసీజర్ మొత్తం అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ అనేది కంట్రోల్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి యూసేజ్ ఇన్ ఇండియా అండ్ ఫీల్డ్స్. మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే, ఇందాక చూసుకున్నట్టు ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ట్యూమర్ డిటెక్షన్ అవ్వచ్చు, స్టేజింగ్ అవ్వచ్చు, రికరెన్స్ కోసం ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. కార్డియాలజీ హార్ట్ డిపార్ట్మెంట్లో కూడా, తర్వాత న్యూరాలజీ బ్రెయిన్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటివి తెలుసుకోవడానికి అక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఎండోక్రైనాలజీలో కూడా థైరాయిడ్ అప్టేక్, థైరాయిడ్ క్యాన్సర్ థెరపీ కోసం కూడా మనం ఇది తెలుసుకోవడానికి వాడుతున్నాము. నెఫ్రాలజీ అంటే కిడ్నీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా కిడ్నీ ఫంక్షన్ స్కాన్స్, DTPA, DMSA చేయడానికి. తర్వాత ఆర్థోపెడిక్స్ అంటే బోన్స్కి సంబంధించిన కూడా బోన్ స్కాన్స్ ఇవి చూస్తున్నాము. తర్వాత పీడియాట్రిక్స్ అంటే పిల్లల్లో కూడా, చిన్నపిల్లల్లో కూడా కాంజెనిటల్ అనోమలీస్ ఏదైనా ఉన్నాయి, రెనాల్ కానీ GI స్కాన్స్ కానీ చేయడానికి ఇండియాలో, అంటే దిస్ ఈజ్ అబౌట్ ఇండియా. విత్ ఇన్ ఇండియా we are using for various purposes. న్యూక్లియర్ మెడిసిన్ని మనం వాడుతున్నాం. రైట్. నెక్స్ట్ మరి కరెంట్ డెవలప్మెంట్స్ ఏంటివి ఈ ఫీల్డ్లో, మనకు కరెంట్లీ ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి వస్తున్నాయంటే, ఫస్ట్ అనేది థెరనాటిక్స్ అనేది ఒకటి కొత్త సబ్జెక్ట్ దీంట్లో వస్తుందండి. మరి వాట్ ఈస్ దిస్ థెరనాటిక్స్ అంటే, ఇట్ ఈస్ అ కంబైనింగ్ డయాగ్నోస్టిక్స్ అండ్ థెరప్యూటిక్స్. రైట్. డయాగ్నోస్టిక్స్, థెరప్యూటిక్స్. వాట్ ఈస్ మీన్ బై డయాగ్నోస్టిక్స్కి థెరప్యూటిక్స్కి డిఫరెన్స్ ఏంటిది అంటే, డయాగ్నోస్టిక్స్ ఈజ్ లైక్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. రైట్. డయాగ్నోస్టిక్స్ అసలు ప్రాబ్లం ఏంటిది అనేది తెలుసుకోవడం, ఐడెంటిఫై చేయడం అనేది డయాగ్నోస్టిక్స్. థెరప్యూటిక్స్ ఇస్ ట్రీట్మెంట్. రైట్. ఇట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద పర్టికులర్ ప్రాబ్లం. సో యూ షుడ్ బి క్లియర్ రిగార్డింగ్ దిస్. రైట్. సో థెరట్రానిక్స్ అనేది డయాగ్నోస్టిక్స్ యాజ్ వెల్ యాజ్ థెరప్యూటిక్స్ రెండింటికి యూజింగ్ ద సేమ్ మాలిక్యూల్ ఫర్ ఇమేజింగ్ యాజ్ వెల్ యాజ్ థెరపీ. సేమ్ మాలిక్యూల్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ మషిన్స్ కూడా వచ్చేసాయండి. PET CT లేదా SPECT CT, ఇవి హైబ్రిడ్ మషిన్స్ కూడా మనకు మార్కెట్లో వస్తున్నాయి ఈరోజు. అండ్ దే ఆర్ ద నౌ స్టాండర్డ్ ఫర్ డ్యువల్ అనాటామికల్ ఫంక్షనల్ ఇమేజింగ్. అనాటామికల్ అంటే మొత్తం బాడీని స్కాన్ చేసి చేయడానికి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్లో కూడా మనం చూసుకుంటే BARC అండ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఫర్మ్స్ ఆర్ నో ప్రొడ్యూసింగ్ ఇండిజినస్ రేడియో ఫార్మాస్యూటికల్స్. అంటే మనం ఫారిన్ కంట్రీ నుంచి ఏం తెప్పించుకోవట్లేదు, ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ అవ్వట్లేదు. ఇండిజినస్గా మన కంట్రీలోనే మనం ఇది డెవలప్ చేసుకుంటున్నాము. ఓకే. సో కరెంట్ డెవలప్మెంట్స్ వీ హ్యావ్ సీన్. దెన్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ ఈస్ ఫ్యూచర్ ట్రెండ్స్. మరి కమింగ్ ఫ్యూచర్లో న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి అంటే, ఫస్ట్ వచ్చేసి మాలిక్యులర్ ఇమేజింగ్. అంటే ఒక టిష్యూ, ఒక ఆర్గానే కాకుండా ఒక మాలిక్యూల్ని కూడా కంప్లీట్లీ స్కాన్ చేయడానికి ఛాన్స్ ఉంది. మాలిక్యులర్ ఇమేజింగ్. పర్సనలైజ్డ్ థెరపీ అంటే పర్సన్ టు పర్సన్ డిసీజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి, రైట్, పర్సన్ టు పర్సన్ బాడీలో కూడా డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి కాబట్టి ఒక పర్సన్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అంటే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది యూజింగ్ ద న్యూక్లియర్ టెక్నిక్స్. సో ఫ్యూచర్లో ఇది ఒక పాసిబిలిటీ అండి. నెక్స్ట్ వచ్చేసి PET స్కాన్స్, PET స్కాన్స్ కాకుండా కూడా
టాట్ అంటే టార్గెటెడ్ ఆల్ఫా థెరపీ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫర్ అడ్వాన్స్డ్ అంటే ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లో కూడా క్యాన్సర్స్ ఉంటే ఇబ్బంది లేదు. అంటే ఇబ్బంది లేదని కాదు, డెఫినెట్లీ ప్రాబ్లం క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. బట్ అగైన్ టు సమ్ ఎక్స్టెంట్ ఓకే, అవి కూడా ట్రీట్ చేయడానికి ఛాన్స్ ఉంది అని చెప్పడం జరుగుతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ సర్వీసెస్ టు టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. ఇప్పుడు ఏంటంటే జనరల్గా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మనకు కోల్కతా లాంటి పెద్ద పెద్ద సిటీస్లో, ఢిల్లీ లాంటి పెద్ద సిటీస్లోనే ఇలాంటివి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. బట్ ఫ్యూచర్లో వచ్చేసి ఏంటంటే ఈవెన్ టైర్ 2, టైర్ 3 సిటీసెస్లో కూడా, అంటే క్యాపిటల్ సిటీస్ కాకుండా, పెద్ద సిటీస్ కాకుండా మిగతా సిటీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్లో, అక్కడ కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్, ఎందుకంటే చీప్ అవుతుంది కాబట్టి, రైట్. టెక్నాలజీ వలన ఫ్యూచర్లో ఇవి చాలా తక్కువ కాస్ట్గా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈవెన్ స్మాల్ అర్బన్ ఏరియాస్లో కూడా ఇలాంటివి టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా ట్రీట్మెంట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏఐ గైడెడ్ ఇమేజ్ అనాలిసిస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడుతున్నామండి ఇక్కడ ఫ్యూచర్లో. అంటే న్యూక్లియర్ టెక్నిక్స్తో పాటు ఏఐ కూడా మనం ఇక్కడ క్లబ్ చేసేసి వాడడానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ డయాగ్నోసిస్ అంటే పేషెంట్ అక్కడే ఉండాల్సిన అవసరం లేదు, హాస్పిటల్లో ఎక్కడున్నా పర్వాలేదు, రిమోట్లీ డయాగ్నోసిస్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పుష్ ఫర్ మొబైల్ పెట్ అండ్ స్పెక్ట్ యూనిట్స్ ఇన్ రూరల్ ఏరియాస్. సో చాలా వరకు ప్రాబ్లం ఏముందంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్కి క్యాన్సర్ అనేది అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చేదాకా తెలియట్లేదు. అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వెళ్ళి స్కానింగ్స్ అవి చేయించుకొని తెలుసుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ రూరల్ పీపుల్, రైట్? అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసరికి వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ, ఫ్యూచర్లో ఈ పెట్ కానీ స్పెక్ట్ కానీ ఏదో స్కాన్ చేసే యూనిట్స్ ఉన్నాయో ఇవి రూరల్ ఏరియాస్లో కూడా పెట్టడానికి ఛాన్స్ ఉంది. దట్ విల్ డెఫినెట్లీ be helpful, right? So these are the future trends in nuclear medicines. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్. మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్ అంటే ఫస్ట్ ఈజ్ ద షార్ట్ హాఫ్ లైఫ్ ఆఫ్ ఐసోటోప్స్ వాడుతున్నాము. హాఫ్ లైఫ్ మనం చూసుకుంటే హార్డ్లీ 7 days లేదా కొన్ని అవర్స్, 1 hour, 2 hour, 3 hour, అది హాఫ్ లైఫ్ అవుతుంది. మరి అంత తక్కువ టైం వరకు అవి ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి అంటే వాటిని మెయింటైన్ చేయడం, అంటే వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయడం, రైట్, అది లాజిస్టికల్ ఛాలెంజ్గా మారుతుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ చాలా అవసరం. ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. అంటే ఇలా రేడియాలజీలో లేదా స్పెసిఫికల్లీ న్యూక్లియర్ మెడిసిన్లో రావాల్సినటువంటి డాక్టర్స్ అవ్వచ్చు లేదా ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ షార్టేజ్, రైట్. నెక్స్ట్ వచ్చేసి హై కాస్ట్. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా హై కాస్ట్, అంటే క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ మనం చూస్తాం, చాలా కాస్ట్లీ, రైట్. అందుకే అది కూడా చాలా ఛాలెంజ్ అవుతుంది. బికాస్ డే బై డే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ క్యాన్సర్, అండ్ ఇఫ్ ద ప్రైసెస్ ఆర్ సో హై దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ హెల్త్ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రీ యాజ్ అ హోల్. నెక్స్ట్ వచ్చేసి మనకు రెగ్యులేటరీ డిలేస్ అండి. ఎందుకంటే ఏఈఆర్బి అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డ్ అయితే ఉందో అవి హాస్పిటల్స్కి ఏదైతే రెగ్యులేటరీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందో వాటిల్లో కూడా లైసెన్సింగ్ అయితే ఉంటుందో వాటిల్లో కూడా కాస్త డిలేస్ అనేవి, కన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా ఛాలెంజెస్ అండి. ఫ్యూచర్లో ఇవన్నీ సాల్వ్ చేయడానికి చాలా వరకు అవసరం ఉంది, రైట్. సో ఇవన్నీ ఏంటంటే మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆన్సర్ రాయడానికి ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం దానికి డిస్కస్ చేస్తున్నాము. చాలా వరకు పాయింట్స్ అనేవి మీకు తెలుస్తున్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ సపోర్ట్, పాలసీ సపోర్ట్ చూసుకుంటే మేక్ ఇన్ ఇండియాలో కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది రేడియో ఫార్మస్యూటికల్స్ని. నెక్స్ట్ వచ్చేసి ఏఈఆర్బి డిఐ గైడ్లైన్స్ కూడా ఏంటంటే డే బై డే సేఫ్టీకి సంబంధించి చాలా ఎక్కువ గైడ్లైన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ని కూడా ఆయుష్మాన్ భారత్ అన్న స్కీమ్తో కూడా లింక్ చేయడం జరుగుతుంది, రైట్. తర్వాత క్యాన్సర్ కేర్ మిషన్స్తో కూడా దాన్ని లింక్ చేయడం జరుగుతుంది, ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇవి కూడా అంటే గవర్నమెంట్ కరెంట్లీ ఇవన్నీ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ అండి. వీటి వల్ల కూడా చాలా ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, రైట్. నెక్స్ట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే న్యూక్లియర్ మెడిసిన్ అన్నదానికి ఇండియాలో కంక్లూషన్ ఏంటిది అంటే న్యూక్లియర్ మెడిసిన్ ఇండియా బిగెయిన్ యాజ్ అ పీస్ఫుల్ అప్లికేషన్. ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ మనకు ఇండిపెండెన్స్ నుంచి, రైట్. తర్వాత బిఏఆర్సి, ఆర్ఎంసి కూడా 1960s నుంచే ఎస్టాబ్లిష్ అయిపోయాయి. తర్వాత థైరాయిడ్ ఇమేజింగ్తో ఇనిషియల్లీ స్టార్ట్ చేసామని ఇండిపెండెన్స్ కొత్తలో. న్యూక్లియర్ మెడిసిన్ అనేది థైరాయిడ్ కోసం వాడడం స్టార్ట్ చేసి ఇప్పుడు అడ్వాన్స్డ్ క్యాన్సర్ కోసం వాడుతున్నాము, అంటే అప్డేట్ అవుతున్నాము డెఫినెట్లీ.
థెరనాటిక్స్లో కూడా వాడుతున్నాం. ఇట్ హ్యాస్ ఇవాల్వ్డ్ యాజ్ ఎ వైటల్ కాంపోనెంట్ ఆఫ్ మోడర్న్ హెల్త్ కేర్ డెఫినెట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఈజ్ నో ఫోకసింగ్ ఆన్ ఇండిజినస్ ఐసోటోప్ ప్రొడక్షన్. మనం ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన దేశంలోనే మనమే ఇండిజినస్లీ ఆల్రెడీ ఐసోటోప్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. బట్ సఫిషియంట్ క్వాంటిటీ అనేది రావాలి. అది కూడా దానికి చాలా వరకు మనం ఏంటంటే ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏఐ బేస్డ్ డయాగ్నోస్టిక్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎక్స్పాండింగ్ యాక్సెస్ త్రూ పాలసీ సపోర్ట్. గవర్నమెంట్ కూడా ఇక్కడ యాక్టివ్లీ సపోర్ట్ చేసుకుంటూ పాలసీని అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరుగుతుంది. సో ఆల్ దీస్ విల్ డెఫినెట్లీ పే వే ఫర్ అ బెటర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ న్యూక్లియర్ మెడిసిన్ విచ్ ఈస్ డెఫినెట్లీ అ బ్రాంచ్. ఇక్కడ మనం చూసుకుంటాం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్కి సంబంధించి ఒక బ్రాంచ్ అవుతుందో హాస్పిటల్స్లో, అది కూడా చాలామంది పీపుల్కి హెల్ప్ చేసేసి, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. అప్పుడెప్పుడో డిసీజ్ అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిపోయినాక క్యూర్ చేయడం కంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే ప్రివెన్షన్ చేసుకోవడం బెటర్లో మనకు ఇది టెక్నాలజీ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. అండ్ హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డెప్త్గా డిస్కస్ చేసాము. చాలా పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. గో త్రూ దిస్. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. రైట్, దట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ.